రవ్వ దోశ ఈ విధంగా చేస్తే చాలా బాగా వస్తాయండి. రవ్వ దోశకి కావాల్సినవి 1 కప్పు రవ్వ, అరకప్పు రైస్ ఫ్లోర్, పావు కప్పు మైదా వేసి బాగా కలపాలి. అందులో కొంచెం ఉప్పు, కొంచెం ఎండుమిర్చి సన్నగా తరిగినవి, పచ్చిమిర్చి సన్నగా తరిగినవి, ఉల్లిపాయలు సన్నగా తరిగినవి, అల్లం సన్నగా తరిగినవి, కరివేపాకు సన్నగా తరిగి వేయాలి. ఇవన్నీ వేసుకోవాలి. కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి. అన్నీ వేసి బాగా కలపాలి. కలిపి 2 కప్పులు వాటర్ పోయాలి. వాటర్ పోసాక బాగా కలుపుకోవాలి. చిక్కగా అనిపిస్తే కొంచెం వాటర్ పోసి కలుపుకోవాలి. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. పెట్టాక గ్యాస్ వెలిగించి ప్యాన్ పెట్టి ఇప్పుడు దోశలు వేస్తే బాగా వస్తాయి. చాలా బాగుంటాయండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఇందులో పల్లీ చట్నీ అయినా బాగుంటుంది, అల్లం చట్నీ అయినా బాగుంటుంది, కారపొడి అయినా బాగుంటుంది. తినేవాళ్ళు వట్టిగా అయినా తింటారు. చాలా టేస్టీగా ఉంటుందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి, కామెంట్ చేయండి. రవ్వ దోశ